పల్నాడు జిల్లాలో రాజకీయం హీటెక్కింది. చిలకలూరిపేటలో ఇద్దరు మాజీ మంత్రుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రోద్బలంతోనే తన మీద అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని మాజీ మంత్రి, వైసీపీ నేత విడుదల రజని మండిపడ్డారు. కోర్టు ఆదేశాలకు వక్రభాష్యం చెప్పి పోలీసుల మీద ఒత్తిడి తెచ్చారంటూ మాజీ మంత్రిని దుయ్యబట్టారు. మన చిలకలూరిపేట నియోజకవర్గంలో ఈరోజు నియోజకవర్గ పరిస్థితి ఏంటంటే ఒక ఆటవిక అరాచక పాలన చిలకలూరిపేట నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే పుల్లారావు గారు అవినీతికి ఘనపాటి పత్తిపాటి అని చెప్పొచ్చు. ఇక్కడ ఒక చక్కటి నెరేటివ్ కట్టుకథ చక్కగా అల్లి ఒక వ్యక్తిని ఈ పుల్లారావు గారు స్టేషన్కి పంపిస్తాడు. పంపించి ఒక కంప్లైంట్ ఇప్పిస్తాడు. ఇదంట 5.5 ఏళ్ల కిందట 2019లో అట. ఒక బీసీ మహిళనైనా తన మీద అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని, తప్పు చేయని తాను భయపడే ప్రసక్తే లేదని విడుదల రజని తెగేసి చెప్పారు. అయితే ప్రత్తిపాటి పుల్లారావు ఈ వ్యాఖ్యలను త్రోసిపుచ్చారు. బీసీలు, మహిళల పట్ల తనకు గౌరవం ఉందని, అయితే ఆమె జగన్ సజ్జల అండ చూసుకుని రెచ్చిపోవటాన్ని గుర్తు చేసుకోమని అన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను ఎమ్మెల్యేగా పనిచేశా, నేను మంత్రిగా పనిచేశా, నేను దేనికైనా ఏ ఛాలెంజ్కైనా సిద్ధమే. నేను ఏ రోజు ఏ తప్పు చెయ్యలా. నన్ను డైరెక్ట్గా ఎదుర్కోలేక, ఒక బీసీ మహిళగా నన్ను డైరెక్ట్గా ఎదుర్కోలేక, ఒక మహిళ అని కూడా చూడకుండా ఇబ్బంది పెట్టాలి అని ఇబ్బందికి పెట్టేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరుగుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా దీని గురించి సమయం వచ్చినప్పుడు మాట్లాడతా. నేను ఏ తప్పు చేయలేదు. మీరు ఏం ఎంక్వైరీలు వేసుకుంటారో వేసుకోండి, ఏమన్నా చేసుకోండి. నేను భయపడను, నేను తప్పు చేయలేదు. కదిలితే బీసీనే మహిళ అంటది. ఒక బీసీ చేసే పనులు, ఒక మహిళ చేసే పనులు నువ్వు చేసావు 5 ఏళ్ళు. ఒక బీసీలు చేసే పని, ఒక బీసీలు అంటే గౌరవం సమాజంలో ఎవరికైనా. బీసీలను అందరూ ప్రేమిస్తారు, మహిళలను అందరూ ప్రేమిస్తారు. నీకు అర్హత లేదని నేను మాట్లాడుతూ ఉన్నాను. బీసీ అనే అర్హత లేదు, మహిళ అనే అర్హత లేదు. బీసీలు, మహిళలు చేసే పనులు నువ్వు చేయలేదు. దుర్మార్గాలు చేసావు. జగన్మోహన్ రెడ్డిని చూసుకొని, సజ్జలను చూసుకొని నీ అరాచకాలు మొత్తం బయట పెడతాం, వదిలిపెట్టమని కూడా హెచ్చరిస్తా ఉన్నా. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు పుల్లారావు చేసిన అక్రమాల మీద కేసులు పెడితే ఎలా ఉండేదో ఆత్మవిమర్శన చేసుకోవాలంటూ రజనీ సవాలు విసిరారు. అయితే పుల్లారావు దీనికి సూటిగా జవాబు ఇవ్వకపోయినా రజనీ అవినీతిని, అక్రమాలను బయటపెట్టి దోపిడీ సొమ్మంతా కక్కిస్తారని ప్రతిజ్ఞ చేశారు. మేము అధికారంలో ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి 2014 నుంచి 2019 వరకు మీరు చేసినటువంటి అక్రమాలు, ఇల్లీగల్ యాక్టివిటీస్, మీరు చేసినటువంటి స్కాములు, మీరు చేసినటువంటి పాపాలు ఇవన్నీ ఏంటా అని ఇక్కడున్నటువంటి ఒక సామాన్య జర్నలిస్టు మిమ్మల్ని ప్రశ్నిస్తే, జర్నలిస్టు మర్డర్ల దాకా కూడా మీరు చేసినటువంటి పాపాల గురించి నేను ఒక్కరోజు ఆలోచించుంటే ఏమైండేవాళ్ళు పుల్లారావు గారు? మీరు ఏమైండేవాళ్ళు? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. నా మీద పెట్టిస్తారా కేసులు? ఉన్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నా. 7 నెలలు ఎక్కడ దాక్కున్నావు? ప్రజలకు అందుబాటు ఉన్నావా? కాబట్టి గుంటూరులో పోటీ చేసావు. మరి అక్కడికి ఏం సమాధానం చెప్తావు? గుంటూరులో పోటీ చేసిన వాళ్ళకి, పేట వాళ్ళకి చెప్పదా? గుంటూరులో పోటీ చేసి గుంటూరు వాళ్ళకి 11 దూరం అయిపోయింది అంటే, ఈరోజు వచ్చి నేను కలబొల్లి మాటలు చెప్తాను, నీతి మాటలు చెప్తాను, ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. నీ అరాచకాలు మొత్తం బయటికి తీస్తాం, నీ దోపిడంతా కక్కిస్తాను, ఎక్కడ వదిలిపెట్టమని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. అవినీతి ఆరోపణలతో అక్రమ కేసులు పెడితే భయపడబోమని రజనీ సూటిగా చెప్పారు. ఇలాంటి కేసులను మరింత బలంగా ఎదుర్కొంటామని చెప్పారు. అయితే ఆమె కుటుంబ అవినీతిని బయట పెడతారని పుల్లారావు హెచ్చరించారు. అక్రమ కేసులు కడతారా? అక్రమ కేసులు పెడతారా? భయపెట్టాలని చూస్తారా? మీరు నన్ను కానీ, మా కుటుంబ సభ్యుల్ని కానీ, మా నియోజకవర్గ ప్రజల్ని కానీ, అండ్ ఎస్పెషలీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా, కుటుంబ సభ్యులందరినీ కూడా బెదిరించి, భయపడి, అక్రమ కేసులు పెట్టి, అక్రమ అరెస్టులు చేస్తే ఎవ్వరం భయపడం. మీరు పెట్టిన ప్రతిసారి ఇంకా బలంగా ఎదుర్కొంటాం, ఇంకా బలంగా నిలబడతాం, ముందుకు వెళ్తాం. ఎన్ని తప్పులు చేశావు నువ్వు?
బహిరంగ చర్చకు వస్తారు. నేను కూడా అవసరం, మా పార్టీ నాయకులు వస్తారు. నువ్వు చేసిన అవినీతి మొత్తం బయట పెడతారు. ఎక్కడెక్కడ ఏం చేసావు, ఎక్కడెక్కడ అరాచకాలు చేశారు, మీరు, మీ మామ, మీ కుటుంబం మొత్తం బయట పెడతానికి మా పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. రమ్మనండి. ఛాలెంజ్ చేయడం కాదు, మైకుల మీద మాట్లాడటం కాదు. అవినీతి, అరాచకాలు, అక్రమ కేసులు పెట్టి ఈరోజు నీతులు మాట్లాడుతూ ఉంటే, నీతులు మాట్లాడేటంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా? తన కుటుంబం మీద కేసులు మోపటాన్ని ప్రస్తావిస్తూ తన జోలికి వస్తే ఊరుకోబోమని రజనీ హెచ్చరించారు. తనది పురుషోత్తపట్నం అంటూ స్థానిక బలాన్ని చాటుకునే ధోరణిలో చెప్పిన మాటలకు కూడా పుల్లారావు సమాధానమిచ్చారు. తనకు ఇప్పుడు ఆ ఊళ్ళో కూడా ఎక్కువ ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. మీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా, ఈరోజు నా కుటుంబాన్ని, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. పుల్లారావు గారు, మీకంటూ ఓ రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి చెప్తున్నా, మా కుటుంబం జోలికి వస్తున్నారు కదా, మాది పురుషోత్తపట్నం, గుర్తుపెట్టుకోండి, ఊహించుకోండి ఒకసారి. తాను మరో 30 ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని రజనీ ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక ప్రత్తిపాటి ఎక్కడ దాక్కున్నా బయటకు లాక్కొస్తారని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వడ్డీతో సహా తిరిగి ఇస్తానంటూ ఘాటుగా హెచ్చరించారు. ఇప్పటి నుంచి మొదలుపెట్టినా నేను ఇంకో 30 నుంచి 40 సంవత్సరాలు రాజకీయాలు ఇక్కడే చేస్తాను, గుర్తుపెట్టుకోండి. 30 నుంచి 40 సంవత్సరాలు ఆ దేవుడు చల్లగా చూస్తే మీరెక్కడున్నా, ఏ ఊళ్ళో దాక్కున్నా మిమ్మల్ని లాక్కొచ్చేది ఖాయం. వడ్డీతో సహా విత్ ఇంట్రెస్ట్ ని తిరిగిస్తాం. అక్రమ కేసులు పెట్టి వైసీపీ నేతలను జైలుకు పంపిస్తే ఖచ్చితంగా దానికి అదే స్థాయిలో రియాక్షన్ ఉంటుందంటూ న్యూటన్ థర్డ్లా గుర్తు చేశారు. పుల్లారావు సంగతి తేలుస్తానంటూ హెచ్చరించారు. మీరు మా జోలికొస్తే, మమ్మల్ని తప్పుడు కేసుల్లో ఇరికిచ్చి నానా ఇబ్బందులకు మమ్మల్ని గురి చేస్తే, ఐఎమ్ టెల్లింగ్ యూ నోట్ దిస్, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. న్యూటన్స్ థర్డ్ లా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ యువర్స్ there is going to be an equal and opposite reaction from us when day comes, when time comes. మాకంటూ ఒక రోజు వస్తుంది, మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఒక రోజు వస్తుంది, తేలుస్తాం మీ సంగతి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేకాట, అక్రమ మైనింగ్, సెటిల్మెంట్లు, అన్యాయాలు, అక్రమాలకు చిలకలూరిపేట కేరాఫ్ అడ్రస్గా మారిందని విడుదల రజనీ ఆరోపించారు. అయితే చిలకలూరిపేటలో అరాచకాలు చేసి ఎలక్షన్ కోసం గుంటూరు పారిపోయారని రజనీని పుల్లారావు ఎగతాళి చేశారు. ఈ విధంగా ఆరోపణలు, ప్రత్యారోపణలతో చిలకలూరిపేట రాజకీయం వేడెక్కిపోవడంతో ముందు ముందు ఈ యుద్ధం ఇంకా పెరిగే అవకాశముందనిపిస్తోంది.